హాయ్ అండి, మీరు కూడా ఇలా జ్యూసీ అండ్ సాఫ్ట్ గులాబ్ జామున్స్ రెడీ చేసుకోవాలంటే నేను చెప్పిన విధానంలో చేసి చూడండి. చాలా బాగా వస్తాయి, చాలా బాగా కుదురుతాయి కూడా. దీనికోసం నేను ఒక ½ కిలో గులాబ్ జామున్ ప్యాకెట్ తీసుకున్నాను. ఈ ప్యాకెట్లో పిండిని ఒక గిన్నెలో వేసుకొని గ్లాస్ పాలతో కలుపుకోవాలి. ఇక్కడ నేను వాటర్ యూజ్ చేయట్లేదు, మొత్తం పిండిని ఈ గ్లాస్ పాలతోనే కలుపుకున్నాను. ఈ పిండి మొత్తానికి ఈ గ్లాస్ పాలు సరిపోతాయి. పాలను కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చక్కెర పాకం రెడీ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన గిన్నె పెట్టి గిన్నెలో ఒక ½ కిలో చక్కెర, ½ లీటర్ వాటర్ పోసుకోవాలి. దీన్ని బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నిమిషాలు బాగా ఉడకనిస్తే పాకం రెడీ అయిపోతుంది. దీనికి ప్రత్యేకంగా పాకం రానవసరం లేదు. 5 నిమిషాలు ఉడకనిచ్చి 2 పొంగులు వచ్చిన తర్వాత పాకం రెడీ అయిపోతుంది. ఈ పాకం దించే ముందు కొద్దిగా యాలకుల పొడి వేసి ఒక 2 నిమిషాలు ఉంచుకొని తీసేస్తే సరిపోతుంది. తర్వాత మనము గులాబ్ జామున్ బాల్స్ తయారు చేసుకుందాం. దీన్ని సాఫ్ట్గా తయారైన పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా రౌండ్గా ఉండాలి. ఈ విధంగా పిండి మొత్తాన్ని చిన్న చిన్న రౌండ్ బాల్స్ లాగా తయారు చేసుకోవాలి. మొత్తం పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా అన్నీ ఒకేసారి చేసుకొని పెట్టుకోవాలి. వీటిని కడాయిలో నూనె కొంచెం లైట్గా కాగిన తర్వాత ఈ బాల్స్ మొత్తాన్ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఫ్రై చేసుకుంటే గులాబ్ జామున్స్ బాగా ఉడుకుతాయి, లోపల కూడా బాగా ఉడుకుతాయి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వీటిని తీసేయాలి. ఈ గులాబ్ జామున్స్ మొత్తాన్ని మనం చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. దీన్ని కొద్దిగా కలిపి ఒక అరగంట సేపు ఉంచితే బాగా జ్యూసీ అండ్ సాఫ్ట్గా తయారైపోతాయి. ఈ విధంగా ఇప్పుడు గులాబ్ జామున్స్ రెడీ అయిపోయినాయి. వీటిని ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.